సమస్య ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పుడు న్యాయం చేశారు. అది చేయండి, కోర్టుకు వెళ్ళండి, ఎవరు కాదన్నారు. 4 ఏళ్ల కిందటి తవ్వి తీయడంలో చూపిన శ్రద్ధ, ఆసక్తి, రాజకీయ ఆసక్తి ఇప్పుడు జరిగిన ఘటనను చేయడంలో చూపించుంటే చాలా బాగుండేది. ముఖ్యమంత్రి రంగంలోకి వచ్చే వరకు ఏం చేయలేదు, వచ్చిన తర్వాత జరిగింది. ఇంకా అన్నిటికంటే కీలకంగా నేను అడుగుతున్నాను, చాలాసార్లు మనం అన్నాం, ఎందుకు పూర్తి విషయాలతో ప్రజల ముందుకు రారు? పోనీ నేరం పలానా వాళ్ళు చేశారనేది కోర్టుకు వదిలేసినా కానీ మీరు ఎందుకు సూటిగా పోలీస్ డీజీపీ కానీ హోంమంత్రి కానీ ఇంకొకరు కానీ ఇంతవరకు ఈ దశలో ఉంది, స్టేజ్ బై స్టేజ్ ప్రజలతో పంచుకోరా? దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. కాబట్టి సందేహాలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నాయి. సస్పెన్స్ కాదు ఇది, ఇక్కడ సస్పెన్స్ ఏం లేదు. జరిగిందన్న దాదాపుగా నిర్ధారణ చేస్తున్నారు మీరు చేసిన ప్రకటనలు, మీరు తీసుకున్న చర్యలను బట్టే. కాబట్టి ఇది చాలా కూటమికి ఇది చాలా ప్రజాస్వామిక కోణంలో చూసినప్పుడు ఒక మచ్చలాగా ఇది ఉంటుంది. దీన్ని ఇలాగే తీసుకోవడానికి కూడా ఎంత మాత్రం శ్రేయస్కరంగా నా ఉద్దేశంలో రాజకీయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ఆ స్థాయిలో ఒక సమగ్రమైన ప్రకటన చేస్తే తప్ప దీనికి న్యాయం జరగదు. ఘోరం ఏమంటే అధికారికమైన సాధికారికమైన వివరాలు అవి చెప్పే బదులు వైసీపీ వర్సెస్ టీడీపీ, కాపు వర్సెస్ కాపు ఈ వాదనలు ఎందుకండి? వీటికిను కోర్టులో కేసుకు మాయమైనటువంటి మనిషి, ఆచూకీ తెలియని మనిషి మృతదేహం సాయికృష్ణ, అదే నేను అంటుంది, ఆ సాయికృష్ణ మృతదేహమా లేకపోతే అక్కడ దగ్ధం చేశారు, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు 23, 24 తేదీల్లో వివరాలు అంటున్నారు. ఒకటైతే మాకు తెలియలేదని అక్కడ స్వర్గపురి శ్మశాన వాటిక వాళ్ళు చెప్పారు, విద్యుత్ శ్మశాన వాటిక వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కలిపి చూస్తే మామూలు వాళ్ళకైనా తెలుసు కదా. ఈ రోజుల్లో మీడియా దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి అన్నింటిలో ఈ అంశాలు వస్తున్నాయి. హెబియస్ కార్పస్ ఇప్పుడు నడుస్తుంది. అదైనప్పుడు అనాథరైజ్డ్ శవాన్ని అయినా సరే పంచనామాలు అవి చేయకుండా, ఫోటోలు తీయకుండా, దాన్ని ప్రకటన చేయకుండా అసలు దాన్ని కాల్చడానికి లేదు. ఘోరం కదా. ఇప్పుడు అదే భయం వస్తుంది. ఇప్పుడు ఏం భయం తెలుసా అండి? ఇప్పుడు నేరాలు చేసిన వాళ్ళని ఎవరు సమర్థించాలంటారు? నేరాలు చేసే వాళ్ళు అనేక రకాల వాళ్ళు ఉంటారు. అనేక సందర్భాల్లో పోలీసుల దృష్టికి వెళ్ళడము, లేకపోతే అవతలి వాళ్ళు బలమైన వాళ్ళైతే వీళ్ళని పోలీసులకు అప్పగించటము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇలా గల్లంత అయిపోతే మామూలు తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. మనకు ఒకటి తెలుసు కదా, ఇప్పుడు గంజాయి అనేది చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఉదాహరణ తెలుగు రాష్ట్రాల్లో, పంజాబ్ ఉడతా పంజాబ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈగిలని అదని ఇదని పెట్టి నాన్న అవతల హడావుడి చేస్తున్నారు. ఈ సమయంలో ఒకవేళ యువకులు లేకపోతే ఎవరైనా దారి తప్పి ఏదైనా చేస్తే, అది ఏదైనా జరిగితే ఏమవుతుంది? పైగా దీంతో పాటు ఇంకో 4 కేసులు కూడా ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది, రకరకాలైనవి. కాబట్టి ఇదేదో చిన్న రాజకీయంగా మాఫియా అయిపోతుంది, లేకపోతే కోర్టుల ద్వారా పై వార్తలతో అవుతుంది అన్నది ఏమాత్రం అది నిజం కాదు. దీన్ని కప్పిపుచ్చిన కొద్దీ, తొక్కి పట్టిన కొద్దీ ఇది ఇంకా పెరుగుతుంది, ఇది ఇంకా విస్తరిస్తుంది. మీడియా కూడా ఈ విషయంలో చాలా సంయమనంగా, బాధ్యతగా, సైడ్స్ తీసుకోకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిఐ కూడా వచ్చి ఒప్పుకుంటున్న విషయాన్ని ఏమీ లేదన్నట్టుగా చెప్పారు. ఎందుకు చెప్పారు అంత అత్యుత్సాహంగా? కాబట్టి నా ఉద్దేశంలో న్యాయస్థానం ఒకవైపు, సిట్ ఒకవైపుతో పాటు న్యాయ విచారణ జరపాలి. ఎవరో ఒక కీలకమైన బాధ్యత వహించే ప్రభుత్వ అధినేత ఒకరు వచ్చి మాట్లాడకపోతే విశ్వసనీయత అనేది పూర్తిగా సన్నగిలుతుంది. విశ్వసనీయత నిలబడే అవకాశం లేదు. ప్రత్యర్థులను తిప్పికొట్టడం వేరు, ప్రజలకు నిజం చెప్పడం వేరు. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. ప్రత్యర్థులను ఎంత తిప్పికొట్టుకుంటే అది వేరే విషయం. సో ఇక పూర్తిగా దీనికి సంబంధించిందంతా నిజాలు నిగ్గు తేల్చే అవకాశం ఉందంటారా? నాగరాజు ఇంకా పెద్ద విప్పట్లేదు. అదే కదా, ఎందుకు విప్పట్లేదు? విప్పడానికి ఆయన మీద ఒత్తిడి పనిచేస్తుందా, లేదా విప్పకుండా ఒత్తిడి పనిచేస్తుందా? డెఫినెట్గా ఒక మనిషే ఉండే అవకాశం లేదు. నాగరాజు అయినా, సాయి కృష్ణ అయినా ఒక్కరు కాదు. నెట్వర్క్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, దీనికి ముందు వెనక పూర్వపరాలు ఉన్నాయి, రాజకీయ సామాజిక శక్తులు ఉన్నాయి, అసాంఘికమైన వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాళ్ళంతా ఎవరు, ఎందుకు చేశారు? చేసిన దాన్ని మాఫీ చేయడానికి అసలు బయటికి రాకుండా చేసిన వాళ్ళు ఎవరు? రాజకీయ వర్గాలు అలా పెడితే పోలీస్ వ్యవస్థలో ఏం జరిగింది? పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన అన్నది చాలా కీలకమైన అంశంగా నడిచింది కదా గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్కులు, అధికారులు, ఇవన్నీ ఒకరినొకరు అనుకోవడాలు, ఇవన్నీ. కాబట్టి
ఖచ్చితంగా అదే నేను అంటున్నా, ఒక్కరోజు ఆలస్యం, 1 గంట ఆలస్యం చేసిన కొద్దీ నిజాలను పాతరేస్తున్నారు, ప్రజలకు నమ్మకం పోతుంది. ఆ కోర్టే ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం, ఒక్కోసారి కోర్టులే సంచలనాలకు కూడా వేదికలు అవుతున్నాయి. ఆ బాధ్యత ప్రభుత్వం నిర్వహిస్తే సరిగా ఉంటుంది. రెండోది వాళ్ళని ఆదుకోవటం, ఈ రకరకాల కథనాలు. ఇప్పుడు మీరు ఒక కథ చెప్తారు, కథ అంటే ఒక వెర్షన్, ఇంకో వెర్షన్ చెప్తారు. ఎవరిని మీరు తప్పంటారు? మీరు అసలైన వెర్షన్ చెప్తే కదా దాని ఆధారంగా ఎవరైనా ఒక అంచనాకు వచ్చేది. సో ఇప్పుడు అక్కడ కోర్టులో చెప్పిందే ప్రజలకు చెప్పండి పోనీ. ఇప్పుడు కోర్టులో మీరు ఏదో ఒకటి దాఖలు చేశారు కదా మీ ప్రభుత్వ వాదన, అదే ప్రజలకు చెప్పండి బహిరంగంగా. ఎందుకు చెప్పరు? ఎవరో మీడియా ద్వారా తీసుకొని వచ్చి మీలాంటి